Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మీకు ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని మీకు తెలుసుకోవాలని ఉందనుకోండి, వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ అడగలేక అయినా కానీ మీకు తెలుసుకోవాలని కుతూహలం ఉన్నప్పుడు మన ఇండియాలో ఏ స్టేట్కి లేని బంపర్ ఆఫర్ మనకే ఉంది. అదేంటంటే వాళ్ళు మీరు డైరెక్ట్గా వెళ్ళి మన స్టేట్ క్యాపిటల్ ఏంటని అడిగితే చాలు, వాళ్ళు ఏ పొలిటికల్ ఇంక్లినేషన్తో ఉన్నారని చెప్పేసి మీకు ఒక రీజనబుల్ ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సరదాగా చెప్పిన ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఆంధ్రాలో క్యాపిటల్ పరిస్థితి అట్లా అయిపోయింది. సో మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి నేను మీకు 2 థీరీస్ చెప్తా. అందులో ఏది మనకి సూటబులో మీరు చెప్పండి. అంటే మీరు ఒక బయట అవుట్ సైడర్లో ఆలోచించండి. అంటే స్టేట్తో ఒక సంబంధం లేని వ్యక్తిగా, అరే వీళ్ళ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది, కొత్త స్టేట్ 2014లో, ఈరోజు ఎంత 2024లో ఉన్నాం. అంటే రఫ్లీ ఒక 10 years అయింది. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఉందంటే ఉంది లేదంటే లేదు అనే ఆన్సర్స్ ఒక అవుట్ సైడర్కి వస్తాయి, అవునా? ఎందుకంటే కొన్ని రోజులు అమరావతి అంటాం, కొన్ని రోజులు 3 capitals అంటాం, కొన్ని రోజులు వైజాగ్ అంటాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాద్ అంటాం, రేపు పొద్దున ఏమంటాం మనకి ఇంకా క్లారిటీ లేదు. ఓకే, యాజ్ అ కామన్ పర్సన్ ఇదేదో జోక్గా ఉంటుంది. కానీ ఒక 10x10 square feet రూమ్ ఒకటి వేసుకొని దానిపైన ఒక జెండా పెట్టుకొని పక్కాగా క్లారిటీతో ఇది మా క్యాపిటల్ రీజన్, ఇది మా క్యాపిటల్ సిటీ అని క్లారిటీతో కాన్ఫిడెంట్గా 10 years తర్వాత కూడా మనం చెప్పుకునే పొజిషన్లో లేవు అంటే దెర్ ఈస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్ విత్ ద పబ్లిక్. దీనికి చంద్రబాబు నాయుడు గారినో జగన్మోహన్ రెడ్డి గారినో బ్లేమ్ చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకో నేను మీకు 2 థీరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 2 థీరీస్లో మన ఆంధ్ర పబ్లిక్ మన బిహేవియర్ ఏంటి, మన మెంటాలిటీస్ ఏంటి అని ఈ 2 థీరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఏది సూటబుల్ అవుద్దో మీరు చెప్దురు. ఓకే, ఫస్ట్ థీరీ ఏంటి అంటే మన ఆంధ్ర పబ్లిక్కి అసలు క్యాపిటల్తో పని లేదు. మస్తుగా డబ్బులున్న బ్యాచ్, ఎన్ఆర్ఐ మనీ అవ్వచ్చు లేదా ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు, మనకు అసలు డబ్బులు కొరతే లేదు. అండ్ మనకెవ్వరికి మన స్టేట్ అనే ఫీలింగ్ అసలు లేదు. ఫుల్గా పొటన్ ఇండియన్ బ్యాచ్. ఇష్టమైతే ఇక్కడ ఉంటాం, లేదంటే యూఎస్ వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ క్లాస్ లైఫ్ బ్రతికేస్తాం. కావాల్సింది నాకెంత అండ్ నాకేంటి అని మాత్రమే. మనం దేన్నైనా ఎవరినైనా కొని అవతల పడేసేయగలం, అది మన మెంటాలిటీ. సో ఇలాంటి వాళ్ళకి స్టేట్ క్యాపిటల్ అని, క్యాపిటల్ కావాలి అని చెప్పి ఏముండదు. కావాల్సిందంతా రియల్ ఎస్టేట్. అంతకు మించి క్యాపిటల్కి మనకి పెద్ద రిలేషన్ ఏమీ లేదు. చాలా ప్రాక్టికల్ మనుషులం. సో థీరీ 1 ప్రకారం మనం సింపుల్గా చెప్పాలంటే సెల్ఫిష్ అండ్ గ్రీడీ. ఇది థీరీ 1, ఫస్ట్ థీరీ. ఇప్పుడు సెకండ్ థీరీ చూద్దాం. సెకండ్ థీరీ ప్రకారం మనందరికీ మన స్టేట్ అనే ఫీలింగే ఉంటుంది. ప్రతి దాంట్లో మనకెంత, మనకేంటి, నాకేంటి అనేది కాకుండా ఎప్పుడు కూడా స్టేట్ బెస్ట్ ఇంట్రెస్టే మనకి ఎల్లవేళలా ఉంటుంది. మనకి రియల్ ఎస్టేట్తో పని లేదు, ఏ చెత్తతో పని లేదు. మనకి ప్రెస్టీజియస్గా మనకున్న దాంట్లో నీట్గా ఒక హుందాగా ఒక క్యాపిటల్ కట్టుకుందాం అన్న ఫీలింగే ఉంటుంది క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డబ్బు ఉన్న వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. స్టేట్ ఇంట్రెస్ట్ ఆర్ ద టాప్ ప్రయారిటీ. అవసరమైతే నైట్కి నైట్ ఎన్ఆర్ఐస్ బయలుదేరేసి వచ్చేసి స్టేట్కి ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి సాల్వ్ చేసి వెళ్ళిపోయే టైప్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే సెకండ్ థియరీ ప్రకారం ఆంధ్ర పబ్లిక్ అంతా సీరియస్ అబౌట్ స్టేట్ అండ్ సీరియస్ అబౌట్ క్యాపిటల్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, ఈ 2 థియరీస్ విన్నారు కదా. ఈ రెండిట్లో ఏది కరెక్టో నాకు తెలీదు, నేనేమి రీసెర్చ్ చేయాల. నేను సోషాలజిస్ట్ని కాదు, ఆంథ్రపాలజిస్ట్ని కాదు. ఈ 2 థియరీస్ రాంగ్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ థియరీ ప్రకారం మనం సెల్ఫిష్ అండ్ గ్రీడీ. సెకండ్ థియరీ ప్రకారం మనం జెన్యూన్గా సీరియస్ అబౌట్ స్టేట్ డెవలప్మెంట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఫస్ట్ థియరీ ప్రకారం సెల్ఫిష్ అండ్ గ్రీడీ పీపుల్ అయ్యామనుకోండి, ఏ పాలిటీషియన్ అయినా క్యాపిటల్ డెవలప్మెంట్ పట్ల ఎందుకు సీరియస్గా ఉండాలి? ఎందుకుంటారు వాళ్ళు? అంటే సెల్ఫిష్ అండ్ గ్రీడీ పీపుల్కే లీడర్గా ఉంటే వాళ్ళు ఎంత సెల్ఫిష్ అండ్ గ్రీడీగా ఉండాలి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ల కోసం. సో ఫస్ట్ థియరీ ప్రకారం మనకుండే పొలిటికల్ లీడర్స్ క్యాపిటల్ అంటే ఒక రియల్ ఎస్టేట్ దందాలాగా చూస్తేనే అది కరెక్ట్ అవుతుంది. అంటే నేను ఇది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు, నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు అలా ఉన్నారని చెప్పడానికి. కానీ ఈ థియరీ ప్రకారం మనమే గనక సెల్ఫిష్ అండ్ గ్రీడీ పీపుల్ అయితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డబ్బులు చేసుకోవడానికే వాళ్ళు ఉండడం అనేది జస్టిఫైడ్ అకార్డింగ్ టు దట్ థియరీ. ఇప్పుడు సెకండ్ థియరీ ప్రకారం మనం సీరియస్ అబౌట్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనే మెంటాలిటీతోనే నిజంగా ఉన్నాం అనుకోండి, 10 years అయినా కూడా మనం ఎందుకు ఈ పొజిషన్లో ఉంటాం? టీడీపీ రెజీమ్లో అవ్వచ్చు, వైసీపీ రెజీమ్లో అవ్వచ్చు, క్యాపిటల్ అని చెప్పి కాంక్రీట్గా సర్టెనిటీతో పర్మనెంట్గా ఏమన్నా జరిగిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు కదా. సో మనం సీరియస్ అబౌట్ స్టేట్ డెవలప్మెంట్ అయితే పాలిటీషియన్స్ ఎందుకు డెలివర్ చేయాల? సో ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే
ఐదర్ మనం రియల్ ఎస్టేట్ మైండెడ్ పీపుల్ కన్నా ఉండాలి, లేదా పొలిటీషియన్స్ అన్నా మనతో ఫేర్గా ఉండట్లా. ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్. రెండూ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. మనం రియల్ ఎస్టేట్ మైండెడ్ పీపుల్ అయితే పొలిటీషియన్స్ దాని తగ్గట్టుగా ఇంకా రియల్ ఎస్టేట్ని ఎంకరేజ్ చేసేలాగా, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లాగానే వాళ్ళు చేయడం కరెక్ట్ కూడా. లేదా మనం స్టేట్ డెవలప్మెంట్ పట్ల సీరియస్గా ఉన్నప్పటికి కూడా డెలివర్ చేయకపోతే పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఫేర్ విత్ ద పీపుల్ అని కన్క్లూడ్ చేయాలి. పబ్లిక్ డిమాండ్ బట్టే కదా, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి సీరియస్గా కావాల్సింది ఏంటి, క్యాపిటల్ డెవలప్మెంటా రియల్ ఎస్టేట్ డెవలప్మెంటా అన్న దాన్ని బట్టే కదా ఏ పొలిటీషియన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా సర్వీసెస్ చేసేది. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నేను చెప్పిన ఈ రెండు థీరీస్లో ఏ థీరీ కరెక్ట్? మనం రియల్ ఎస్టేట్ మైండెడ్ పీపులా, పొలిటీషియన్స్ అన్ఫేర్గా ఉన్నారా, లేదా మీకు ఇంకేమైనా అదర్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.